చూస్తున్నారు కానీ ప్రస్తుతానికైతే ఆ ప్రాబ్లం రాలి. వచ్చేటప్పుడు ఏం చేయాలి ప్లాన్ చేస్తాను. ప్రస్తుతానికైతే లోకల్ మార్కెట్లో ఏదో మిర్చి ధర పెరిగిపోయింది అనేది ఇంక మన దృష్టికి రాలేదు. వచ్చేటప్పుడు ఎలాగ ఇంటర్ఫీర్ అవ్వాలి అవుతాను తప్ప. అంటే ప్రస్తుతానికి చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం. అది ఎందుకంటే ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదేదో ఒకరితో రెండుతో తేలిపోయింది కాదు అది. అందుకే అన్ని రకాలుగా కేంద్రంతో ముందు మాట్లాడుతున్నాం, కేంద్రం నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ ఆశాజనకంగా ఉంది, మీరు చూస్తున్నారు. ఈవేళ పాజిటివ్ ట్రెండ్ వచ్చింది, కొంచెం కొద్దిగా 500 పెరిగిందని బయట నుంచి కూడా సమాచారం. ఎందుకంటే ఎక్కడైతే మనకి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మిర్చిపోయింది మన ఎగుమతులు. ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటంటే గత వారం రోజుల నుంచి మీరు వెళ్ళి చూడొచ్చు, వచ్చిన బస్తా వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం వెయిట్ చేయడం లేదు, వచ్చిన బస్తా వచ్చినట్టుగా వెంటనే ఎక్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి ఇదొక మంచి ట్రెండ్ అవుతుందని చెప్పి భావిస్తున్నాం. ఎక్స్పోర్ట్ అవుతున్నదా మీరు ఒకసారి ఉందా? ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ మన దగ్గర డేటా కరెక్ట్ బాగట్లేదు, ఇన్ఫర్మేషన్ కరెక్ట్. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ మనకి ఏంటంటే ఇప్పుడు యావరేజ్గా 1.5 lakh మనకి టిక్కీలు వస్తున్నాయి. వచ్చినటువంటి ఇప్పుడు మనకి ఏంటంటే 1.5 lakh వస్తున్నాయి టిక్కీలు అంటారు. టిక్కీలు బస్తా అంటే టిక్కీకి బస్తా అంటారు. ఈ 1.5 lakh వచ్చినా 1,60,000 వచ్చినా ఏది వచ్చినా ఒకటి ఉండడం లేదు. గత లాస్ట్ 4-5 years నుంచి ఇవన్నీ ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి. అదే ఓకే. ఇంకా అంటే ఒప్పందం కాదు, ప్రకృతి సేద్యం సపోర్ట్ తీసుకుంటున్నాం. ఎందుకంటే హ్యూజ్ క్వాంటిటీ 5 లక్షలు ఎకరాల్లో ఈసారి ప్రకృతి సేద్యం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. దీనికి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కానీ, తర్వాత టెక్నాలజీ జోడించి కానీ, ట్రేసిబిలిటీ కానీ, మిగతా ప్రాంతాల్లో గ్లోబల్గా ఎక్కడెక్కడ ఏముందో అన్నీ తెలుసుకొని మన రాష్ట్రంలో ఎక్కువ ప్రాధాన్యత ప్రకృతి సేద్యానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన ఉద్దేశం. అందులో అమెరికా నుంచి నిష్ణాతులైనటువంటి వారు 3 వచ్చారు. ప్రకృతి సేద్యంలో విజయం సాధించిన వాళ్ళు. ఒక లేడీ సమ్ పేరు ఏదుందో మీకు ఇస్తారు, అది ఆవిడ ఈ వాతావరణ సమతుల్యతల మీద పరిశోధన చేసేవాళ్ళు. ఒకరు గ్లోబల్ మార్కెట్ని, ఇక్కడ బనానా పండుతుంటే ఎక్కడ తీసుకెళ్ళాలి, ఇక్కడ మ్యాంగో వస్తే ఎక్కడ తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రతి ప్రోడక్టు ఎక్కడికి తీసుకెళ్తే రేట్ వస్తుంది, ఇవన్నీ ఒకసారి తయారు చేయాలని చెప్పి గంటన్నర కూర్చున్నాం. మరొక 2-3 రోజుల్లో వాళ్ళు రేపు ఎల్లుండి ఫీల్డ్కి కూడా వెళ్తారు. చూసి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ తయారు చేసి అప్పుడు ఎంఓఐ అవుతాం. అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ లేదెందుకు అదే ఇప్పుడు మనకేంటంటే క్రాప్ తగ్గిందంటే మళ్ళీ ప్రభుత్వం వైఫల్యం అని మీరు అనుకోవచ్చు. ఇది కూడా అందుకే చెప్పాను. మళ్ళీ చాలామంది ఆయన పిచ్చోడు మాట్లాడుతుంటే మీరు రాసేయగలరు. క్రాప్ తగ్గిందంటే దీనికి ఆల్టర్నేటివ్ క్రాప్ వచ్చింది, దీనికి ఆల్టర్నేటివ్ క్రాప్ ఉంది కాబట్టి క్రాప్ తగ్గింది. మిర్చి క్రాప్ తగ్గింది కాబట్టి పాత సరుకులన్నీ వెళ్ళిపోయాయి కాబట్టి ఇప్పుడు అరైవల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి దీనికి రేటు పెరుగుతుందని ఒక ఆశాజనకంగా ఉన్నామంతే. డిమాండ్ పెరుగుతుంది. అందులో మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను, అక్కడ కొంచెం ఆ సరుకులు అంత క్వాంటిటీ లేదు, క్వాలిటీ లేదు, దానివల్ల పెరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం. అయిపోయింది కదా, అందుకే నిన్న మీటింగ్ పెట్టాం. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేశారు. అందుకే కలెక్టర్లుగా అందరూ చెప్పి చికెన్ మేళాలు పెట్టమని చెప్పాం. ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు నువ్వు పెడితే నేను తింటాను, నో ప్రాబ్లం. లేదు అంటే ఒకసారి ప్యానిక్ క్రియేట్ అయ్యింది, భయం ఉంటుంది ఎవరికైనా, కానీ లేదు. కొని తినమంటే భయపడుతున్నాను. నిన్న ఎవరో 2 లక్షల కోళ్ళు పంచితే మొత్తం తినేశారట. నిజంగా నిన్న వచ్చారు కదా, నిన్న కమిటీ వాళ్ళు వచ్చారు. మొన్న ఎప్పుడో చిత్తూరు జిల్లాలో 3 లక్షల కోళ్ళు 3 నిమిషాలు పంచేసేసి పట్టుకెళ్ళిపోయారంట. లేదు అది పోయింది. అది అవి తింటున్నారు అన్ని దగ్గరలో.
నిన్న కొంచెం ఉంది, అందుకే మనం ఏంటంటే మళ్ళీ ధైర్యాన్ని ఇవ్వాలి, మళ్ళీ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. కాబట్టి అందుకే ఆఫీసర్స్కి వీళ్ళందరికీ చికెన్ మేళాలు పెట్టమన్నాం. వాళ్ళు ఎవరైతే ఈ పౌల్ట్రీ యూనియన్ ఉందో వాళ్ళు కూడా మేము ఎక్కడికక్కడ పెడతామండి, మీరు పార్టిసిపేట్ చేయండి అన్నారు. అది స్టార్ట్ చేస్తాం. వాళ్ళు అన్నీ రెడీ చేసి పెడతారు, అఫీషియల్గా పెట్టమని చెప్తాం. ఇప్పుడు మేము కోడ్ ఉంది, లేకపోతే మేము వెళ్తాం, ఈ లోపల కలెక్టర్స్కి వెళ్ళి పెట్టమని చెప్తాం. అంతేగా, తిన్నావు కదా ఇప్పుడు, ఎక్కడ ప్రాబ్లం లేదు. అసలు దేశంలో ప్రపంచంలో బర్డ్ ఫ్లూ అనేది ఎప్పుడు ఉంటుంది, అది మనుషుల ప్రాణంతో సంబంధం లేదు. అది ఇది ఒకసారి సోషల్